వర్షంలో తడిసి వచ్చారా? బట్ ఎనీవే ఈరోజు చల్లటి వాక్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. చల్లగా ఉండబోతుంది, మనకి హాయిగా ఉండబోతుంది. చెప్పండి హాయి అని చెప్పండి. ఆయన మాట్లాడితే హాయిగా ఉంటుంది మనకి. ఆమెన్, హల్లెలూయా. చద్దాం 136 కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మనం దీన దశలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎన్ని నెలలు గడిచిపోయాయి చెప్పండి? అందరు చెప్పాలి. ఎస్, 8 months గడిచిపోయాయి. 9th month, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 9th month. ఇప్పటి వరకు మనం దీన దశలో ఉన్నామేమో. అయితే మనలను ఆయన ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం. చెప్పండి జ్ఞాపకం అని చెప్పండి. గాడ్ రిమెంబర్స్ మీ అని చెప్పండి. ఈరోజు నేను 3 విషయాలు చెప్పబోతున్నాను. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ 8 నెలల్లో మనం ఏం చేసామో, లేక చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏం చేసామో, దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏమి చేయాలో ఓకే తెలుసుకోవాలని ఉందా? ఎస్. ఫస్ట్ థింగ్ మనం చూసినట్లయితే ఒకసారి చద్దాం 132 ఫస్ట్ వర్స్. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. ఫస్ట్ థింగ్ దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? దావీదునకు కలిగిన బాధలు అన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకుని. అంటే దావీదును జ్ఞాపకం చేసుకోమనట్లేదు, కానీ అక్కడ ఏమని చెప్పబడింది? దావీదుకు కలిగిన బాధలను జ్ఞాపకము చేసుకోండి. ఏ బాధతో వచ్చారో, ఏ వేదన కలిగి ఉన్నారో, ఎటువంటి ధైర్యము విడిచిపెట్టిన స్థితిలో మీరు ఉన్నారో, మీ దీన దశలో మీరు వచ్చి ఉంటారు. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన దీన దశలో ఎవ్వరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. నో వన్ విల్ రిమెంబర్. ఎవ్వరు లేరు. మనల్ని అందరు విడిచి వెళ్ళిపోయారు అనుకోండి, మనం బాధలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, చాలామంది మనం చూస్తూ ఉంటాం జ్ఞాపకం చేసుకోరు. ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నా ఒక మాసం, ఒక సంవత్సరం వరకు ఉంటుందేమో. కానీ మన దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? నీ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు వేసారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. బాధల్లో ఉన్నప్పుడు మనుషులకు మనం బాధలు పంచుకుంటాం. నాకు ఈ బాధ కలిగింది, ఇది బాధ కలిగింది. మనుషులు ఏమంటారు తెలుసా? అసలు ఈ బాధ పడ్డానికి కారణం ఏంటి తెలుసా? అది చేస్తాం, అప్పుడు ఇది చేస్తాం, ఈ కర్స్ ఉంది, ఈ పాపం చేస్తాం అని అంటారు. కానీ మన దేవుడు యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకో. హిజ్కియా కూడా ఆయన వేదనతో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెషయా 38:3 వచనం చూడండి. ఆయన వేదనతో అనారోగ్య పాలైనప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేశాను. బాధల్లో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీళ్లు విడిచి హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? రిజల్ట్ ఏంటి? చనిపోతాననుకున్నాడు, బాధల్లో ఉన్నాడు, నొప్పితో ఉన్నాడు, అనారోగ్య పాలైన మరణ పడక మీద ఉన్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఆయనకు ఒక బాయిల్ వచ్చిందంట. మేబీ అది కంపు కొడుతుందేమో. ఆయన రాజే. నో బడీ రిమెంబర్స్. దేవుడు అంటాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చనిపోతావంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా బాధల్లో నువ్వే కదా నన్ను జ్ఞాపకం చేసి. హిజ్కియా ఒక రాజు. ఆ రాజు కింద 100 మంది కాదు 1000 మంది డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, నేను ఎన్ని చేశాను, మీకు అందరికి ఎంత హెల్ప్ చేశాను, అది చేశాను కాబట్టి నాకు హెల్ప్ చేయండి అనలేదు. గోడ వైపు తిరిగి దేవుని దగ్గర కన్నీరు కార్చి నన్ను జ్ఞాపకం చేసుకో. మనం చేయాలి ఆ ప్రార్థన. బాధలు ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అనాలి. ఎందుకు మనం అలా ప్రార్థన చేయాలంటే మన దీన దశలో యెహోవా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. మన దీన స్థితిలో ఇందాక మనం 9వ కీర్తన చదివాం. దాంట్లో 12వ వచనం నాకు నచ్చింది, 18వ వచనం నాకు నచ్చింది. ఈరోజు మెసేజ్ అక్కడే ఉంది. చూద్దాం. Psalm 9:12. ఆయన రక్తాపరాధంను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడిన వారిని జ్ఞాపకం చేసి. ఎవరు?
ఎవరు జ్ఞాపకం చేసుకుంటా? బాధపరచబడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆయన మరువడు. అంటే జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చేసుకోండి అంటే మర్చిపోకూడదు. వారి ఏడుపులు, వారి మూలుగలు, వారి శ్రమను నేను మర్చిపోకూడదు. శ్రమను మర్చిపోకుండా ఏం చేయాలి? వారికి వచ్చి నేను వారిని ఆదుకోవాలి. నువ్వు బాధపడ్డావు, ఏడ్చావేమో గత కాలంలో, 8 నెలల్లో ఎన్నిసార్లు ఏడ్చావో నీకు గుర్తుండకపోవచ్చు. కానీ నీ కన్నీటిని రికార్డ్ చేస్తున్నాడు దేవుడు. ఏం రికార్డ్ చేస్తున్నాడు? మన కన్నీటిని రికార్డ్. 56వ కీర్తన చదవండి, 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీలు నీ బుడ్డిలో నుంచి. నా కన్నీలు ఎక్కడ, ఎవరి బుడ్డిలో ఉన్నాయి? దేవుని బాటిల్లో రికార్డ్ ఉన్నాయి. ఆర్న్ దే ఇన్ యువర్ రికార్డ్స్? అసలు బాటిల్ ఇక్కడ ఎందుకు దేవుడికి మాట చెప్పాడంటే, ద ఐడియా ఆఫ్ ఇట్ ఇస్ ఐ ఆమ్ రిమెంబరింగ్ యువర్ టియర్స్. నీ కన్నీటిని ఒక్కొక్క బాష్ప బిందువును ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. యేసయ్య ఏడ్చాడు తెలుసండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 33వ వచనం చద్దాం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి. ఇక్కడ చూడండి, ఆమె అంటే మరియా. మరియా ఏడుస్తుంది. ఎవరి కోసము? ఎందుకు ఏడుస్తుంది? ఆమెకు ఏం బాధ కలిగింది? ఒకగాను ఒక అన్ననో తమ్ముడో సహోదరుడు చనిపోయాడు. వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేడు. అన్న అండగా ఉన్నాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు మార్త మరియలు ఒకలే అయిపోయారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది. ఆమెతో ఉన్న వారు ఏడుస్తుంటుండగా యేసు చూచి కలవరపడి, ఈ మాట మనం అందరం చెప్తాం, యేసు చూచి కలవరపడి. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీకంటే ఎక్కువగా యేసే కలవరపడతారు. చూడండి, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తే ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటారా? మమ్మీ డాడీ ఏదో డౌన్, దే విల్ బీ సో లో. ఎందుకు నా బిడ్డ ఏడుస్తుంది? ఎందుకు ఒంటరిగా కన్నీరు కారుస్తుంది? ఎందుకు ఒక్కతే ఉంటుంది? ఎందుకు ఒక్కడే అనుభవిస్తున్నాడు? ఎందుకు ఈ బాధ అనుభవిస్తున్నాడు? నాకు చెప్తే బాగుండు అని తల్లి అనుకుంటుంది, తండ్రి కూడా అనుకుంటాడు. మన దేవుడు అంతకంటే ఎక్కువగా ఏడుస్తాడు. ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో, ఆయనకు తెలుసు ఒక అద్భుతం జరగబోతుంది. కానీ ఆయన వారి ఏడుపును చూచి కలవరపడ్డాడు. మన దేవుడు కలవరపడే దేవుడు. ఎప్పుడు కలవరపడతాడు? ఆయనకు తెలియదు ఆయన శక్తి ఏంటో. ఆయన శక్తిహీనతను చూసి కలవరపడే దేవుడు కాడు. కానీ మనం ఏడ్చినప్పుడు ఆయన హృదయం ఇక్కడ నుండి ఇక్కడ జారిపోతుంది. వెన్ యూ క్రై, దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రతి కన్నీటి చుక్కను దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడు? తన బుడ్డిలో దాచిపెట్టుకొని రికార్డ్స్లో పెట్టుకుంటాడు. అందరి వల్లే రికార్డ్స్లో పెట్టుకొని బుక్ మూసేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఆయన చూసి ఆయన ప్రతిఫలమును ఇచ్చేవాడు. కన్నిటిని చూచి యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుతున్నాడు. మనం మూలుగుతున్నామో లేదో మనకు తెలియదు, కానీ దేవుడైతే నువ్వు ఏడ్చినప్పుడు ఎలా మూలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతాడు. మనం బాధపడినప్పుడు మూలుగుతాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఒంటరిగా కూర్చొని చీకట్లో కూర్చొని నువ్వు ఏడుస్తున్నావు, బాధపడినప్పుడు విఫలమైపోయావు, ఓడిపోయావు, భయంకరమైన వేదన, శ్రమ, అనారోగ్యం, నువ్వు బాధపడుతున్నావు, పీపుల్ ఆర్ షేమింగ్ యూ, అవమాన పాలవుతున్నావు. దేవుడు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఇక్కడ చూడండి 35వ వచనం. ఓన్లీ 3 words ఆర్ దేర్ ఇన్ తెలుగు. యేసు కన్నీలు విడిచాడు. ఎందుకు విడిచాడు? వై డిడ్ హి క్రై? ఎందుకు విడిచాడు చెప్పండి? ఎందుకు సంతోషంగా లేడు? ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు ఏడ్చాడు? ఎంతగా ప్రేమించాడో లాజర్ని, మరియను, మార్తను ఎంతగా ప్రేమించాడంటే వారు కొంచెం మొహం ఇలాగా చేసి ఏడ్చి, ప్రభువా నువ్వు ఉంటే అయిపోయింది ప్రభువా అంటే ఏడ్చేశాడు. ఎంత మంచి హృదయం అండి దేవునిది, కదిలిపోయే హృదయం. ఎవరైనా ఏడుస్తే ఆయన తట్టుకోలేడు, ఆయన ఏడ్చేస్తాడు, ఆయన కదిలిపోతాడు. ఆయన హృదయం నిండా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు కొంచెం కన్నీరు కార్చిన అవన్నీ రికార్డ్ చేసి అవి చూసి కలవరపడి నీకు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? నీ చేసిన తప్పులు కాదు, నువ్వు ఏడ్చిన ఏడుపు, కన్నీరు కార్చిన కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దట్స్ వై వెన్ యూ ప్రే డోంట్ ఎవర్ గో బై విదౌట్ షెడ్డింగ్ టియర్స్. కన్నీరు కార్చి నీకు బాధలో ఉన్నప్పుడు బండలాంటి హృదయం చేసుకుని నువ్వు చేస్తావా లేదా అది కాదు. ప్రభువా నువ్వు ఉంటే ఈ పరిస్థితి మారిపోతుంది, నీవు నా దీన దశలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో.
హిజికియా లాంటి రాజు, మహాప్రభావం కలిగిన వ్యక్తి, చిన్న అనారోగ్యం వచ్చేయం కానీ ఇంకా చనిపోతాడని చెప్పిన వెంటనే గోడ వైపు తిరిగి ఎవరికి ప్రార్థన చేశాడు? కదిలిపోయే దేవుని వైపు ఆయన ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది? వెంటనే ఎవరికి వచ్చింది వార్త? మామూలు ప్రవక్త కాదు, యెషయా ప్రవక్త వచ్చింది. ఏ ప్రవక్తనైతే యేసయ్య గురించి చెప్పాడు, ఏ ప్రవక్త అయితే వెరీ పవర్ఫుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, 66 పుస్తకాలు బైబిల్లో ఉంటే 66 అధ్యాయాలు యెషయాలోనే. ఇట్స్ అ స్మాల్ మినీ బైబిల్ అంటారు. అవంతా రాసింది ఎవరు? యెషయా. దేవుడు ఆయనకు బయలుపరిచి ఇదిగో ఏమంటున్నాడు చూద్దామండి. 2 Kings 20:5. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పో. యెషయాతో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఏడ్చిన తర్వాత యేసయ్య దేవుడు చూసి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినా ఏమంటున్నాడు? హిజికియా గురించి ఏమంటున్నాడు? యెషయాకు తెలీదా రాజు ఉన్నాడని? ఆ రాజు పేరేంటి? హిజికియా తెలుసు. నువ్వు ఆ రాజుతో చెప్పు అనొచ్చు కదా, హిజికియాతో చెప్పు అనొచ్చు కదా. నా ప్రజలకు అధిపతి అయిన హిజికియా ఎందుకంటే దేవుని ప్రేమ కనబడుతుందా? హౌ ఈజ్ ఈ, ఎట్లా ఏ టైటిల్తో చెప్తున్నాడు? నా ప్రజలకు అధిపతిగా ఉన్నా అతనికి నువ్వు చెప్పంటున్నాడు. అధిపతిగా ఉండి కూడా ఏడ్చాడు చూడు, ఆ ఏడుపుని నేను విన్నాను అంటున్నాడు దేవుడు. మన దీన దశలో మన కన్నీరుని దేవుడు చూసి ఆయన అంటున్నాడు, నా ప్రజలకు అధిపతి అయిన హిజికియా యుద్ధకు పోయి అతనితో ఇట్లాను ఏమని, నీ పితరుడైన దావీదు, చదవండి. దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దేవుడు కన్నీళ్లు విడుచుట చూచిన తర్వాత మన ప్రార్థనలను దేవుడు అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు కన్నీరు కాడిస్తే దేవుడు నేనేం చేస్తాడు? నీ ప్రార్థన అంగీకరించి నేను నిన్ను బాగు చేస్తాను. ఎప్పుడైనా ఏడ్చుకుంటే ప్రేయర్ చేస్తారా? కానీ బాధతో మూలిగినప్పుడు ప్రభా నా పరిస్థితి, నా ఫ్యూచర్ ఏంటి, ఎందుకు ఈ దీన దశలో ఉన్నాను, ఎందుకు ఇంతగా బాధింపబడుతున్నాను, ఎందుకు మనుషులు నన్ను తృణీకరిస్తున్నారు, వై am I rejected, వాట్స్ రాంగ్ విత్ మీ? నువ్వు ప్రార్థన చేసావా? హన్నా ప్రార్థన చేసింది. ఒకసారి చద్దామండి హన్నా ప్రార్థన చూద్దాము. 1 Samuel 1:11. మొదటి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన ఏమని చెప్తుందండి? తెలుగులోనే పెట్టండి ప్లీజ్. ఏమని చెప్తుంది? నీ సేవకురాలైన నన్ను కలిగి ఉన్న మరొక జ్ఞాపకము చేసుకొని. ఆమె ఏమని చెప్తుంది? ఏం ప్రార్థన చేస్తుంది? నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి. దేవుడు శ్రమను చూస్తున్నాడా? బాధను చూసే దేవుడా? బాధలు చూస్తాడు, శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకో. ఇలాగ ప్రేయర్ చేయాలి మనము. నన్ను మర్చిపోకు తండ్రి, నన్ను మరొక నన్ను జ్ఞాపకం చేసుకో. నేను కార్చిన కన్నీళ్ళు మరవబడకూడదు నాయన. ఎవరికి చెప్తున్నావు? దేవుడు రికార్డ్ చేసుకుంటాడు. ప్రతిదీ రికార్డ్, ప్రతిదైన గ్రంథంలో రాసుకుంటాడు. ఎవరు ఎంత బాధపడి నువ్వైనా మర్చిపోతావు, ఎంత కన్నీరు కార్చావు, కానీ దేవుడు మర్చిపోడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు వాగ్దానం చూసారండి, నీ గోన పట్టను విడిపించి సంతోషం. ఎందుకు అంటే, ఎందుకు ఆ మాట చెప్తున్నాడు దేవుడు అంటే, నువ్వు బాధపడినంత ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో 24-25 వచనాలు చదువుదాం. కాగా దేవుడు వారి మూలుగును విని, దేవుడు ఎవరి మూలుగులను? తన బిడ్డల మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చూడండి. దేవుడు మన కన్నీరు కార్చిన తర్వాత మనం మూలుగుతున్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు, అందుకే 10 మంది దగ్గర ఏడవకండి, మనుషుల దగ్గర ఏడవకండి. తల్లి దగ్గర తండ్రి దగ్గర ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎక్కువగా నువ్వు ఏసే దగ్గర కన్నీరు కాడిస్తే నీకు పుణ్యం ఉంటుంది. ఆయన నీ కన్నీని జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తాడు? నిబంధనను జ్ఞాపకం చేసుకుని 25వ వచనం చదువుదాం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎవరి దగ్గర ఏడవాలి ఈ రోజు నుంచి? కన్నీరు ఎవరైతే దాచిపెట్టుకుంటారో వాళ్ళ దగ్గర ఏడుస్తాం కదండి. నీ కన్నీరు చాలా విలువైనది. కన్నీరు మనకు విలువైనది కాదు, మన దృష్టిలో మన కన్నీరు విలువైనది కాదు. ఇలాగ పడతా ఉంటే ఇలా తుడుచుకుంటాం అయిపోతుంది. కానీ దేవుని దృష్టిలో నీ కన్నీరు చాలా విలువైనది. ఎందుకు అంటే కన్నీరు ఎలా వస్తుంది తెలుసా అండి? హృదయం ఒక 100 times కదిలిపోతే కన్నీరు వస్తుందంట.
చాలా కదిలిపోతాయి, వైబ్రేట్ అయిపోతాయి. చాలా బాధలో ఉంటేనే కన్నీరు అనేది వస్తుంది. సో అంత విలువగా దేవుడు ఎంచి నువ్వు కన్నీరు కార్చున్నావు, నువ్వు మూలుగుతున్నప్పుడు నీ యందు లక్ష్యం ఉంచి. చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయము 7వ వచనం చదుదాం. ఎక్సోడస్ 3:7. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఈరోజు మీతో మాట్లాడుతుందా? ఎవరైతే బాధలో ఉన్నారో వారు వచ్చి కూర్చున్నారా? బాధలు లేవా? ఉందా? ఏడ్చారా? పోనీ ఎప్పుడైనా కన్నీరు కార్చారా? మీ కన్నీటికి చాలా విలువ ఉందండి. మీరు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, అందుకే అంటున్నాడు, నీ కన్నీళ్ళు చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని. దేవుడు ఏం చేశాడు? కన్నీటిని చూస్తాడు, ప్రార్థన అంగీకరిస్తాడు, తర్వాత నిన్ను నేను బాగు చేస్తాను. ఆమేన్. సో ఆయన ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ఆ కింద భాగం మనం చదివినట్లయితే, అందుని బట్టి నేను వారిని దర్శించడానికి వచ్చాను అంటున్నాడు. దేవుడు దర్శించడానికి వస్తాడు. హల్లెలూయా. సో ఎవరి దగ్గర ఏడవాలి? ఏసై దగ్గర ఏడండి. ఏసై దగ్గర ఒక పెద్ద బాటిల్ ఉంది. ఆ బాటిల్ నింపబడాలి. ఆ బాటిల్ నింపినా నింపబడకపోయినా నువ్వు బాధపడితే చాలా ఆయన ఏడ్చేస్తాడు, ఆయన కలవరపడతాడు. అంత మంచి దేవుడు. జస్ట్ మీరు అలాగ వింటూ ఉంటున్నారు. నిజంగా ఏడుస్తాడా? కలవరపడతాడా? నేను ఆ రోజు ఒక అతని కొరకు ఏడ్చాను, విన్నాడా? అలాగ అనుకున్నా. నా జాబ్ కొరకు ఏడ్చాను. పెన్నిన్నా నన్ను బాధ పెడుతుంది, అవమానపరుస్తుంది, నన్ను హీనపరుస్తుంది, నన్ను ఏం మాత్రం లెక్క చేయట్లేదు, ప్రభువా నాకు ఒక్క మగ పిల్లనివ్వండి అని ఏడ్చిన్నా దేవుడు ఏం చేశాడు? హన్నా ప్రార్థన విని ఆమెకు ఏం చేశాడు? కుమారునిచ్చాడు. అయితే హన్నా ప్రార్థనలో మూలుగుతూ ఒక మొక్కుబడి చేసుకుంది. ఏంటది? నువ్వు ఇచ్చిన కుమారుని నేను తిరిగి నీకే ఇస్తాను. అది చూచి దేవుడు ఒక్క కుమారుణ్ణి కాదు, దేవుడు ఇంకా 5 బిడ్డల్ని ఇస్తాడు. ఈరోజు దేవుడు కన్నీరు చూచే దేవుడు. నీ బాధను ఆయన మర్చిపోడు. నువ్వైనా మర్చిపోతావు, నిన్ను మర్చిపోయేలాగా చేస్తాడేమో, కానీ నీ బాధను ఆయన మరువడు. 9వ కీర్తన 18వ వచనం. 9:18. దరిద్రులు నిత్యము మరువబడుదురు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ. దరిద్రులు నిత్యం మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఎంత అద్భుతమైన వర్డ్ అండి. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్? బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము. దోస్ హూ హ్యావ్ ట్రబుల్స్ విల్ నాట్ బి ఫర్గాటెన్. నీకు ట్రబుల్ ఉందా? యూ విల్ నాట్ బి ఫర్గాటెన్. ద హోప్స్ ఆఫ్ ద పూర్ విల్ నెవర్ డై. కొంచెం ఆశ కలిగి, ప్రభా ఈ ఆశ ఉంది నాయన, ప్రభా ఈ బాధ నుంచి తప్పించబడితే చాలు నాయన, ఈ ఆశ నాకుంది నాయన, నేను గొప్పగా జీవించాలని ఆశ నాకుందంటే అది దేవుడు మర్చిపోడంట. దేవుడు గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేసి నేను బాగు చేస్తాడు. గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఏడుపును చూసేవాడు. ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? కొంతమందికి ఆరాధన చేసేటప్పుడు ఏడుపు వస్తుందా లేదా? ఆ కన్నీరు ఎందుకో ఏడుపు వస్తుందో తెలియదు కదా చాలామందికి. ఎందుకు ఏడుపు వస్తుందో తెలియదు, కానీ యుల్ క్రై. బట్ ద లార్డ్ నోస్. నీకైనా నీ బాధ గురించి తెలియకపోవచ్చు, కానీ నీ హృదయం కంటే సమీపంగా ఉన్న నీ దేవుడు, నీ హృదయంలో ఉన్న వేదన గుర్తెరిగిన దేవుడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఆయనకి తెలుసు. ఆ ఏడుపుకు తగిన ప్రతిఫలము దేవుడు నీకు దయచేస్తాడు. గాడ్ రిమెంబర్స్ ద టియర్స్, గాడ్ రిమెంబర్స్ ద పీపుల్. హల్లెలూయా. నిజం చెప్పండి, ఎంతమంది ఏడ్చారు? రూమ్లో, చీకట్లో, బాత్రూంలో, ఎవరు లేనప్పుడు, దిండి మీద ఎంతమంది ఏడ్చారు? సిగ్గుపడకండి, మీకు రివార్డ్ ఉంది. ఆడవాళ్ళు ఏడవలేదా? ఒక ఏడ్చారు కానీ దేవుని సన్నిధిలో ఏడవలేదా? ఒకసారి మా రిలేటివ్ ఉండేవాడు అనమాట. సో అమ్మమ్మ వాళ్ళ కొడుకు. సో ఒకసారి ఏదో జరిగింది ఇంట్లో. జరిగితే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎందుకో చుట్టంగా అప్పుడు ఇంటికి వచ్చాడు. మేమందరం చర్చ్కి వెళ్తున్నాం. కారులో కూర్చునేటప్పుడు నేను ఎందుకో లోగా ఉన్నా, ఏడుస్తున్నా. అయితే అప్పుడప్పుడే వాళ్ళు హైందవులు, అప్పుడప్పుడే క్రీస్తుని తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొని చూశాడు. ఏంటి ఏడుస్తున్నావు జాలి, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం మాట్లాడలేదు. తర్వాత
చర్చ్కి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. బాధపడుతుంటే అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వు ఏడ్చావు కానీ దేవుని సన్నిధిలో ఏడ్చావు కదా, నీకు పుణ్యం ఉంటుంది చూడు అన్నాడు. కానీ ఇదే ఏడుపు నువ్వు కారులో ఏడ్చావు చూడు, అది అస్సలు లెక్క చేయబడదు అన్నాడు. సో వాట్ యూ క్రైడ్ ఇన్ ద కార్ ఈస్ గోయింగ్ వేస్ట్, బట్ వాట్ యూ క్రైడ్ హియర్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ మాట నాకు గుర్తు వచ్చి, చిన్నప్పుడు అంటే ఐ వాజ్ అరౌండ్ 7th to 8th క్లాస్, అప్పటి నుంచి ఎవరి దగ్గర ఏడవాలన్నా ఏడుపు వచ్చినా ఇట్లా అంచుకొని ఎక్కడికి వెళ్ళిపోతాను, నా పిల్లలు చూస్తారు, ఇంట్లో ఉన్న వారు చూస్తారు, దే నో హౌ ఐ విల్ క్రై. మన కన్నీటితో మనం ప్రార్థన చేస్తే ఆ కార్యమును దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నేను ఒకసారి చెప్పాను, దేవుడు నాకు బయలుపరిచిన మాట మీకు చెప్తాను. ఒక అద్భుతమైన మాట బయలుపరిచాడు. టియర్స్ ఆర్ సైరెంట్ టు గాడ్. టియర్ఫుల్ ప్రేయర్, మనం కన్నీటితో చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎలాగ వెళ్తుందంట, అని సైరన్గా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకంగా వెళ్తుంది. వెన్ యూ క్రై అండ్ ప్రే, వెన్ యూ వీప్ ఫర్ యువర్ చిల్డ్రన్, దేవుడు వారిని బాగు చేయడానికి దేవుడు కార్యమును చేస్తాడు. అందుకనే కన్నీటితోను బాధపడినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఆ టీవీ చూసి, ఆ 3 hours మూవీ చూసి, ఆ ఫ్రెండ్స్తో గడపడానికి, ఆ బయట తిరగడానికి కాదు, ఒంటరిగా ఉండి ఏడవడానికి ప్రయత్నం చేయి. వెంట్ అవుట్ టు గాడ్, మొత్తం కుమ్మరించుకో, నీ ఆత్మను కుమ్మరించుకో. హన్నా ఏం చేసింది? ఆలయానికి వచ్చి ఆయన సన్నిధిలో నిలిచి ఆమె ఏం చేసింది? తన ఆత్మను పరిపూర్ణంగా కుమ్మరించింది. సేవకుడు అంటాడు, నువ్వు తాగావా, మత్తయిపోయి వచ్చావా అని అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది? లేదు ప్రభా, దుఃఖంతో వచ్చా. లేదు నాయన, నేను మనోదుఃఖంతో నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. సేవకుడు ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు? వచ్చే నాటకల్లా నీ జీవితంలో ఒక మేలు దేవుడు చేస్తాడు. ఏంటది? నీకు ఒక కుమారుడిని దేవుడు దయచేస్తాడు. ఆ నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడము మానివేసింది అనే మాట మనం మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ నాట నుండి దుఃఖ దినములను సమాప్తము చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే హీ ఫీల్స్ ఫర్ యూ, హీ కేర్స్ ఫర్ యూ. ఆమెన్. మనం ఇందాక చూసాం, తన ప్రజలు మూలుగులో విని దేవుడు దిగి వచ్చి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు దిగి వచ్చి వారికి సహాయం చేస్తాడంట. ఎందుకు ఏడుస్తాడు దేవుడు అంటే ఆయనకు తెలుసు ఈ యొక్క మనం జీవించే సంవత్సరాలు. 90వ కీర్తనలో రాస్తాడు కదా మోషే, జీవించే సంవత్సరాలు ఎలా ఉన్నాయంట, దినాలు ఎలా ఉన్నాయంట, బెత్తడంతా చేస్తూ ఏమని చెప్పింది? చదవండి ఆ మాట. వేదనగాను దుఃఖకరంగాను ఉంది. 90వ కీర్తన చదవండి అన్నమాట. ఇక్కడ ఉందో 90వ కీర్తన. మా ఆయుష్కాలంలో 70 సంవత్సరములు, అధిక బలమునున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖం. వాటి వైభవం ఎలా ఉందంట? ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము, మేము ఎగిరిపోదుము అని చెప్తూ 9వ వచనం, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందాము. ఇది అంతా కూడా చెప్తూ ఆయన ఒక మాట అంటున్నాడు, అయ్యా ప్రతి ఉదయము నీ కనికరం మాకు చూపించాను. మనది ఆయాసకరమైన జీవితం, శ్రమలు కలిగిన జీవితం. ఎవరికి బాధలు లేదంటే కాదు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం బాధపడతాం. కానీ ఎవరైతే ఏడుస్తారో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఎవరిని ఏడిపించకండి. ఎవరు నీ విషయంలో ఏడుస్తున్నారంటే బాధపరచుబడు వారి పక్షమున దేవుడు ఉంటాడు. నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు. నో బడీ డిజర్వ్ సఫరింగ్. ఎవరికి సఫరింగ్ వద్దు. నో బడీ, ఎవరిని మనం బాధ పెట్టకూడదు. వారు నీ విషయంలో ఏడుస్తే నువ్వు ఎంత నీతిపరుడు అయినా నీకు అగెయిన్స్ట్గా దేవుడు నిలబడి కార్యం చేస్తాడు. వారి తరపున బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము మరువబడదు. దేవుడు మర్చిపోడు. వారు ఏడ్చిన ఏడుపు మర్చిపోడు. నువ్వు బాధపడితే కనుక దేవుడు అంటున్నాడు, నీ బాధ యావత్తును నేనేం చేస్తాను? నేను తుడిచివేస్తాను. హల్లెలూయా. 103వ కీర్తన 14వ వచనం, మన మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. సో మన దేవుడు మన దీన స్థితిని, మన ఏడుపును, మన కన్నీరును, మన బాధను జ్ఞాపకం చేసుకుని దావీదంట
సౌలు హాయిగా తింటా ఉన్నాడు, సౌలు హాయిగా అందరితో ఉంటా ఉన్నాడు. దావీదు మాత్రం గుహలో ఒకసారి తిండి ఉండేది కాదు, 3 పూట్ల తిని ఆహారం దొరికేది కాదు. పిచ్చోడ్లాగా నటించాడు, పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఫిలిస్తీన్ల దగ్గర, శత్రువుల దగ్గర తల దాచుకోవడానికి వెళ్ళాడు. ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో. అందరూ బాగున్నారు ప్రభా, నేను ఏ తప్పు చేశానని నేను బయట ఉన్నాను నాయన. అందరు బాగున్నారు, అందరు తింటున్నారు, అందరు బాగానే ఉన్నారు, కానీ నేను ఈ గుహలో ఉన్నానేంటి నాయన? నేను నమ్ముకొని నీ కార్యాలు చేసినందుక అన్నప్పుడు దేవుడు అంటున్నాడు 132 కీర్తన 1వ వచనం, దావీదుకు కలిగిన బాధలన్నిటినీ దావీదు పక్షమున దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. చేసుకుని ఏం చేశాడండి? ఒకరోజు దావీదును అందరి ఎడల రాజుగా చేశాడు. ఏ దావీదైతే గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఏ దావీదైతే వెర్రివాడుగా ఉన్నాడు, ఏ దావీదైతే ఆకలి కొరకు ఎన్ని నానా ప్రయత్నాలు చేశాడు, నాబాల్ అనే మూర్ఖుని దగ్గర కూడా మాటలు తినాల్సి వచ్చింది. అంత భయంకరమైన దీన స్థితికి వెళ్ళిపోయిన దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని అందరి ఎదుట ఒక్కరోజు ఆయన తల పైకి లేవనెత్తాడు. అందుకే అంటాడు 3వ కీర్తనలో, నా తల ఎత్తు వాడవు నీవే నాయనా. మన బాధ నాయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవ్వరు జ్ఞాపకం చేసుకోకపోయినా నీకు ఒకడు ఉన్నాడు. ఆయన నీ బాధలు చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ కష్టము చూస్తున్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ తలను పైకి ఎత్తువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం వెళ్ళిపోదామండి. ఇంకేం జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు? జ్ఞాపకం చేసుకొని అద్భుత కార్యాలు జరగాలంటే ఇంకేం చేస్తాడు? చద్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36 నుంచి చద్దాం. మరియు ఎఫేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు 2 శిష్యులను అతని యుద్ధకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. హల్లెలూయా. 36వ వచనం మీకు అర్థమైందో లేదో మరొకసారి చదువు. 36వ వచనం చదువు. మరియు ఎప్పేలో తబిత అను ఎక్కడుందండి? తబిత అనే ఆమె ఎక్కడుంది? యొప్పే అనే పట్టణంలో ఉంది. ఓకే. ఆమె ఎవరు? శిష్యురాలు. ఆమె ఎవరు? శిష్యురాలు. ఓకే. ఏం జరిగింది? ఆమెకు భాషాంతరమున దోర్కా ఆమె అని పేరు. సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి చెప్పండి. ఉండెను. సత్క్రియలని చెప్పండి, ధర్మ కార్యాలని చెప్పండి. మామూలుగా సత్క్రియలు వేరు, బహుగా చేయడం వేరు. సత్క్రియలు చేయడం వేరు, బహుగా సత్క్రియలు చేసింది, బహుగా ధర్మ కార్యాలు చేసింది. అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సత్క్రియలు చేసేవారిని, మంచి కార్యాలు చేసేవారిని, మంచి చేసేవారిని, కీడు చేసేవారిని కాదు, మంచి చేసేవారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె ఏం చేసిందమ్మా అంటే, ఆమె ఎన్ని మంచి కార్యాలు చేసిందంటే అక్కడ ఉన్న విధవరాళ్లకు ఏం చేసిందంట? చదవండి ఆ మాట. 38 చదవండి. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు అంటే పాత అంగీలు ఇవ్వలేదు ఎవరికి. ఆమె ఏం చేసిందండి? ఆమె చేతులతో కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. సో ఇక్కడ విధవరాలు, అక్కడున్న పరిశుద్ధులు, ఏం జరిగిందంటే పేతురు వాళ్ళ ఊరికి వస్తాడు. వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అక్కడున్న విధవరాలు పరిశుద్ధులు అంటారు, త్వరగా మా దగ్గర రా. ఎందుకంటే ఒక మంచి ఆవిడ చనిపోయింది, మంచి చేసే ఆమె చనిపోయింది, సత్క్రియలు చేసే ఆమె చనిపోయింది, మాకు చాలా దుఃఖంగా ఉంది. సత్క్రియలు చేసేవారు చనిపోతే పట్టణం అండి మంచి వారి కొరకు ఎదురు చూస్తుందంట. మంచివారు ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణం సంతోషంగా ఉంటుందని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. సత్క్రియ చేసే పురుషుడు అని కూడా ఉంటుందండి. ప్రావర్బ్స్ 12:2 12:2 సత్క్రియ చేసే పురుషుడు గురించి, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును.
దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు అంటే సత్క్రియ. దురాలోచనలు గల వారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? నేరస్తులుగా. మంచి చేసేవారిని, మంచి కార్యాలు చేసేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మీకు ఒక మాట చెప్తాను, మనం చేసే ప్రతి కార్యము రికార్డ్ అవుతుంది, పరలోకంలో రికార్డ్ అవుతుంది. నువ్వు చేసే చిన్న పని కానీ, గొప్ప పని కానీ, పెద్ద పని కానీ, మంచి పని కానీ ఎక్కడ రికార్డ్ అవుతుంది? పరలోకంలో రికార్డ్స్లో రాయబడి ఉంది. ఈమె తబితా చేసిన పని అంతా కూడా వీళ్ళందరూ చెప్తున్నారు, ఈమె ఇలా చేసింది, అలా చేసింది, ఇలా చేసిందని వీరందరూ చెప్తున్నారు. కానీ అవన్నీ వీళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు. కానీ దేవుడు ఆల్రెడీ ఆమె చేసిన దానికి జ్ఞాపకం చేసుకొని పేతురు లాంటి గొప్ప దైవ సేవకుడిని ఆ పట్టణానికి పంపిస్తాడు. ఎందుకంటే మనం చేసిన సత్క్రియలు చావవు, మన మంచి పనులు చావనే చావవు. మొర్దెకై చేసిన దానిని రాజ్యపు సమాచార గ్రంథంలో రికార్డ్ చేశారు. మొర్దెకై చేసిన మంచి కార్యాన్ని, రాజుకు చేసిన మంచి కార్యాన్ని, ఈ లోకంలో మొర్దెకై చేసిన మంచి కార్యం రాజుని తప్పించినందుకే రికార్డ్ చేశారు. ఆ రాజ్య సమాచార గ్రంథం తెరిచినప్పుడు ఏం జరిగింది? రాజు ఇంత మంచి కార్యం చేసిన దానికి ఏ బహుమానం ఇచ్చారు, వారికి ఏ రివార్డ్ ఇచ్చారని రాజు అడుగుతున్నాడు. ఈ లోక రాజు అడుగుతున్నాడు. ఈ లోక రాజు అది చదివి ఏదొకటి చేయాలి, ఏదొకటి చేయాలి, ఏదొక బహుమానం ఇవ్వాలి, ఏదొక కార్యం చేయాలని ఈ లోకపు రాజు అడిగితే మొర్దెకై ఒక యూదుడు, గేట్ కీపర్, వాచ్మెన్గా ఉన్నవాడిని అసలు లెక్క చేయరు. అలాంటిది రాజు సహితము లెక్క చేసి ఇంత మంచి కార్యం చేసిన ఆయనకి ఏ బహుమానం ఇచ్చారు, ఏ ఘనత చేశారు, ఏ ఆనర్ ఇచ్చారు అని అన్నప్పుడు ఏమీయూ జరగలేదు. బట్ దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. ఆ రోజు, ఆ రాత్రి రాజు నిద్ర చెరిపింది ఎవరు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మొర్దెకై చేసిన సత్క్రియను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు, రాజు కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ రోజు రాజ్య సమాచార గ్రంథం తెరవంగానే ఎవరి పేరు కనపడేటట్టు చేశాడు దేవుడు? మొర్దెకై. మొర్దెకై పేరు. నువ్వు చేసే ప్రతి మంచి కార్యం, ఎవరికో నువ్వు మంచి చేస్తూ ఉంటున్నావు, మీ అమ్మ నాన్న ఎవరికో మంచి చేశారు కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తూ ఉంటున్నాడు. సత్క్రియ చేసేవారిని దేవుడు మర్చిపోడు. మంచి పని వారి గురించి దేవుడు పరలోకంలోనే ఒక పుస్తకంలో, ఒక గ్రంథంలో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు చేసిన మంచి కార్యం రికార్డ్ అవుతూ ఉంది. మనం ఇప్పుడు చాలామంది రాసుకుంటున్నారు, మెసేజ్ రాసుకుంటున్నారు, తర్వాత బుక్ మూసేసుకొని వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలా కాదు, రికార్డ్ చేయబడింది చూస్తాడు. సత్క్రియ చేసిందా? నిర్ణయ కాలంలో నువ్వు మంచిని విత్తుతూ ఉంటుండగా, మంచి చేస్తూ ఉంటుండగా, ఎవరికి ఏ కీడు తలపెట్టకుండా ప్రతి ఒక్కరికి నువ్వు మేలు చేస్తూ ఉంటుండగా, మేలు చేసే వారి ఇంట్లో ఉండి మేలు ఎప్పుడు వెళ్ళదు. మేలు చేసిన వారి ఇంట్లో కీడు నువ్వు చేస్తే నీ ఇంట్లో కీడు ఎప్పుడు వెళ్ళదు. కాబట్టి నువ్వు చూసుకోవాలి, ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు నా మంచి కార్యాలు చూస్తున్నావా? తబితా, డోర్కా అని చెప్పబడిన ఈ స్త్రీ శిష్యురాలై ఉండి ఆమె అందరికీ మంచి చేసిందంట. విధవరాలను జ్ఞాపకం చేసుకుందంట. వారికి పాపం బట్టలు ఉన్నాయో లేవో, అయ్యో వారు అలాంటి బట్టలు వేసుకున్నారు, సరే నేను ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు తీసుకొచ్చి కుట్టి, చేతులతో కుట్టి వచ్చే వారం వారికి తీసుకొస్తా అని చెప్పి వారి చేతిలో పెట్టింది, మంచి కార్యం చేసింది. కానీ ఒకరోజు ఆమె చనిపోయింది. ఆమె చనిపోయింది కానీ ఆమె కార్యాలు చనిపోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే వీరేం చేశారంటే, పేతురు వస్తాడని తెలిసిన తర్వాత, పేతురు వచ్చినాక వాళ్ళు, అక్కడున్న విధవరాలు, అక్కడున్న శిష్యులందరూ, అక్కడున్న పరిశుద్ధులందరూ ఏమనుకున్నారంటే, ఈ తబితా అనే ఈమెకు ఒక గొప్ప కార్యం దేవుడు చేయాలి. చనిపోయింది, షీఈ్ ఆల్రెడీ డెడ్. అయిపోయింది అనుకోలేదు. వాళ్ళు పిలుస్తారు, ఇద్దరిని పంపిస్తాడు. పేతురు రండి, మా పట్టణానికి రండి. ఇక్కడ ఒక స్త్రీ మేడగదిలో ఉంది, ఆమె చనిపోయింది, ఆమె చాలా మంచి పనులు చేసింది, ఇదిగో మా కుట్టిన వస్త్రాలు చూడండి అని పేతురుకు మరీ చూపించి, యూ హ్యావ్ టు డూ సంథింగ్, ఆమెని లేపాలి అంటున్నాడు. నీ మంచి క్రియలు చావనే చావదు. నీ మంచి క్రియలు బట్టి మనుషులు నీ గురించి మాట్లాడబోతున్నారు, మనుషులు నీ గురించి ప్రవక్తలతో మాట్లాడబోతున్నారు, నీవు చేసే కార్యాలు బట్టి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఒకసారి ఒక ఆయన గురించి రాయబడింది. ఎవరైనా సమాజపు మందిరపు అధికారి. మనుషులందరూ ఏమన్నారు? ఆయన చాలా మంచివాడు యేసయ్య, ఆయనకి నువ్వు కార్యము చెయ్యాలన్నారు. అన్నారా లేదా? యేసయ్య శిష్యులతో ఉన్నవారు, యేసయ్యతో ఉన్నవారు అన్నారా లేదా? ఆయన మన సమాజ మందిరాలు కట్టించాడు, ఆయన చాలా మంచి రోమా అధికారి, ఆయనకు నువ్వు కార్యం చేయాలి అన్నప్పుడు యేసయ్య బయలుదేరుతూనే ఉన్నాడు.
బయలుదేరి ఆయన ఇంటికి వెళ్దామంటే ఆయన అంటాడు కదా, ప్రభువా నేను పాపాత్ముడిని, నేను అధికారి లెవెల్లో ఉన్న ఒకని పొమ్మంటే పోతాడు వస్తాడంటే నీవు అంతకంటే గొప్పవాడు కదా, ఒక్క మాట సెలవు, ఎక్కడునో అక్కడ మాట సెలవు, నేను నీ వద్దకు రావడానికి కూడా నాకు అంత అర్హత లేదు అనగానే యేసు ఆయన ఏది చెప్పాడో అది చేశాడా లేదా? గాడ్ సీస్ మనం ఏం కార్యాలు చేస్తున్నాం, ఎవరికి మంచి చేస్తున్నామో. యోసేపును చూశాడు, పోతిఫర్కి మంచి చేశాడు, జైలు అధికారికి మంచి చేశాడు, జైల్లో కూర్చున్న ఇద్దరుకు మంచి చేశాడు, రాజుకు మంచి చేశాడు, ఆఖరికి దేశానికి మంచి చేశాడు, ఆఖరికి సొంత అన్నలు ఆయనను పాడు చేసి ఆయనను ఏంటండి చంప చూసిన అన్నలకి కూడా కీడు ఏమీ తలపెట్టలేదు. మీరు కీడును ఉద్దేశించారే కానీ దేవుడు అది అనేకుల ప్రాణాలని కాపాడడానికి నన్ను వాడుకున్నాడు అన్నాడు. మంచి చేశాడు. లర్న్ టు డూ గుడ్. పక్కన వారికి చెప్పండి, లర్న్ టు డూ గుడ్. ఇందాక మనము సామెతలు 12:2 మనం చదివాం. అ గుడ్ పర్సన్ విల్ అట్రాక్ట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. మంచివాడు, సత్పురుషుడు యెహోవా కటాక్షము అట్రాక్ట్ చేసుకుంటాడు, పొందుకుంటాడు. 41వ కీర్తన 1వ వచనం ఒకసారి చదువు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. 2వ వచనం, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. చెప్పండి, కాపాడి బ్రతికించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మంచి కార్యాలన్నీ ఎవరు చెప్తున్నారు? పేతురుకి చెప్తున్నారు. అయ్యగారు చూడండి, ఒక ఆమె ఉండేది, ఆమె పేరు ఏంటి? తబిత. ఈ స్త్రీ బ్రతుకున్నప్పుడు అన్నీ మంచి చేసింది. ఎన్ని చేసింది అని ఉంది బైబిల్లో? బహుగా చేసింది. బహుగా ఏమనుందండి? బహుగా మంచి కార్యాలు చేసింది. ఒక్కరోజు చేసి ఏది రివార్డ్, ఏది బిల్డప్ ఇస్తాం మనం ఎంత బిల్డప్. ఎవరికైనా ఏదైనా చిన్న మేలు చేస్తే థ్యాంక్ యూ చెప్పది ఏందని నువ్వు అస్సలు పట్టించుకొని మనం అనుకుంటాం కదా. ఆమె బహుగా చేస్తాను విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. షీఈస్ కెప్ట్ ఆన్ డూయింగ్ గుడ్. 6:9 గలతీ పత్రికలో ఏమనుందండి? కీప్ డూయింగ్ గుడ్. మంచి చేస్తూనే ఉండండి. ఎప్పటి వరకు? ఒకసారి నిద్ర వచ్చేవారు హల్లెలూయా చెప్తారా? ఎవరి నిద్ర? ఓకే, బాగుందండి వాక్యము, సూపర్. మేలు చేద్దామా, మంచి చేద్దామా? ఎందుకు చేయాలి? అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మరి చేసినప్పుడు నువ్వు చనిపోయినా దేవుడు నేను కాపాడి నేను బ్రతికించే సత్క్రియలు చేయాలి. మరి మనం హల్లెలూయా. మనం మేలు చేయట యందు విసుకక. చెప్పండి, విసుకక. మనము అలయక. చెప్పండి, విసుకక అలయక అని చెప్పండి. మేలు చేసి మేమీ తగిన కాలమందు పంట, నాట్ వన్ ఫ్రూట్, పంట. చెప్పండి, పంట అని చెప్పండి. ఇంగ్లీష్లో ఏముంది? హార్వెస్ట్. హార్వెస్ట్. అందరికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. నీకు తెలీదు ఏ రూపంలో ఆ మేలు తిరిగి ఆ మంచి నీ వద్దకు వస్తుందో నీకు తెలీదు. ఆమె చనిపోయిన ఆమెని బ్రతికించింది ఏంటి అంటే తబిత సత్క్రియలు. చనిపోయిన ఆమెని బ్రతికించింది ఏంటంటే ఆమె మంచి కార్యం. కొంతమంది అసలు ఏ మంచి కార్యాలు అసలు తెలియదు, కీడు మాత్రం తెలుసు. పొద్దున్న చెప్పాను కదా, మనం అందరం కూడా ఎక్స్పర్ట్స్. దేనికి ఎక్స్పర్ట్స్? కీడు చేయడానికి, బ్లేమ్ చేయడానికి, దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా నిలబడడానికి, సేవకులకు వ్యతిరేకంగా నిలబడడానికి ఎక్స్పర్ట్ ఫస్ట్ ఉంటాం మనం. ఒకసారి చెప్పాను నేను, ఒక అబ్బాయి ఒక అత్తన్న దగ్గర మరి ఒక ఏమంటారు తేలు, స్కార్పియన్ నీళ్ళలో పడి మునుగుతుంది. అయితే ఒక వ్యక్తి చక్కగా దాన్ని బయటికి తీస్తూ ఉంటే ఎంత బయటికి తీసినా ఈయన కుడుతుంటే పక్కన ఫ్రెండ్ అంటాడు, దాన్ని వదిలే, చచ్చిపోని, అది నేను కుడుతుంది, అది నీకు విషం అవుతుంది, నువ్వు చచ్చిపోతావు అంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, తేలు నైజం ఏంటి? కుట్టడం. నా నైజం ఏంటి? మంచి చేయడం. మేలు చేస్తూనే ఉండాలి, విసుకక అలయక చేయాలి. ఎందుకంటే ఒక్కరోజు నువ్వు చనిపోయినా కూడా ఆ గ్రంథంలో దేవుడు నీ సత్క్రియలు రాసి 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 పేజీలు నిండి 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 దేవుడు అంటాడు, పంటనివ్వండి, మామూలు పంట కాదు, పంట రావాలి వాళ్ళ ఇంటికి అంటాడు. హల్లెలూయా. మనుషులు వచ్చారు పేతురు దగ్గరకు వచ్చి, ప్లీజ్ ఈమెను బ్రతికించయ్యా, అయ్యగారు ఈమెను బ్రతికించు, ఈమె చాలా మంచిది, బహు గొప్ప కార్యాలు చేసింది, బహు మంచి కార్యాలు చేసింది, అందరికీ మేలే చేసింది, ఎవ్వరికి కీడు చేయలేదు, దయచేసి బ్రతికించాను. కానీ పేతురు ఎక్కడికి వెళ్ళిపోతాడు? పై గదికి వెళ్ళిపోతాడు, మోకారిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినాక తబితా గెట్
అప్. ఎందుకంటే పేతురుకి దేవుడు ఏం చెప్పాడు? 41వ కీర్తన 1-2 వచనాల్లో దేవుడు చెప్పాడు, బీదలను కటాక్షించు వాడు ధన్యుడు. వాడు ఎలాగుంటాడండి? ఆపత్కాలమందు యెహోవా తప్పించును. ఓకే, ఆమె చనిపోయినాక 2వ వచనం చూడండి, వాడు యెహోవా వానిని కాపాడి, చెప్పాలి, బ్రతికించును. చెప్పాలి, దేవుడు వారిని కాపాడి బ్రతికించును. నువ్వు ఎవరికో కీడు చేస్తున్నావు, అందుకే నువ్వు బ్రతకట్లేదు సరిగా, నీ జీవితం బాగాలేదు, నీకే సంతోషం లేదు, నీకే వెక్కసం వస్తుంది. ఎందుకంటే మేలు చేసే వారికి నువ్వు వ్యతిరేకంగా తిరుగుతున్నావు. దేవుడు ఊరుకోడు. కీడు చేసే వారిని దేవుడు అసహించుకుంటాడు. దురాలోచనలు కల్లా వారిని దేవుడు నేరస్తుడుగా భావిస్తాడు. డోంట్ ఎవర్ డూ దాట్. ముఖ్యంగా మేలు చేసే వారి మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కీడు చేసే వారికి కూడా దేవుడు మనకేం నేర్పించాడు? మేలు చేయండి. అది నా నైజము, నీ నైజం కూడా అదే ఉండాలి. మేలు చేయాలి. యేసయ్య చేశాడు లేదా? ఇందాక చెప్పాం వర్షిప్ టైంలో, శత్రు చెవుని కూడా అతికించి ఒక అద్భుతం చేశాడు. లాస్ట్ మూమెంట్, ఆయన చనిపోవడానికి ఇంక కొన్ని క్షణాలు ఉన్నా కూడా యేసయ్య మేలు చేశాడా లేదా? ఒకరిని బ్రతికించాడా లేదా? ఒకరిని నరకం నుండి తప్పించాడా లేదా? మనము మేలు చేయాలి. ఎప్పటి వరకు? ఆఖరి శ్వాస వరకు. ఆఖరి శ్వాస కూడా. నువ్వు చనిపోక ముందు కూడా ఒక మంచి కార్యం చేసి చనిపో. దట్ లాస్ట్ మంచి కార్యం బట్టి దేవుడు నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తాడేమో. వాడు ఎలా ఉంటాడు చూడండి. 3వ వచనము, రోగశయ మీద యెహోవా వానిని ఆదరించును. ద లార్డ్ సస్టైన్స్ దెమ్ ఆన్ దేర్ సిక్ బెడ్. నా బైబిల్ ఎలా ఉందంటే, ద లార్డ్ నర్సెస్ దెమ్ ఆన్ దేర్ సిక్ బెడ్. అంటే ఒక డాక్టర్గా నర్స్ లాగా అయిపోతాడు అంటే దేవుడు. హీ నర్సెస్ దెమ్ ఆన్ దేర్ సిక్ బెడ్. ఇదే లాస్ట్. సఫరింగ్లో శరీరము సఫరింగే లాస్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డబ్బు పైన మనం అంత బాధపడము. ఒకవేళ బాధపడినా తిరిగి వస్తాయి అనే హోప్తో ఉంటాం, కానీ అనారోగ్య పాలైనప్పుడు హోపు వదిలిపెడతా ఉంటాం. అంత హోప్ ఉండదు. ఆ రోగశయ మీద ఎవరు వస్తాడు? దేవుడే వస్తాడు. దేవుడే వచ్చి వారికి బలం ఇస్తాడు. రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరుస్తావు. పేతుర్ని పంపించాడు దేవుడు. తబిత చేసిన దాన్ని దేవుడు మర్చిపోలేదు. ఆమె చేసింది జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన రికార్డ్స్లో ఆమె చేసిన మంచి పనులన్నీ కూడా రాసుకున్నాడు. 3వదిగా చూద్దామండి. లెట్స్ సీ ద థర్డ్ వన్. దేవుడు ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంనకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక. ఇక్కడ షూనేం అనే ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమె గనురాలని చెప్పబడింది. ఆమె ఏం చేసింది? సేవకుడిని, దైవజనుని ఆదరించింది. భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసింది. బలవంతం అంటే ఏంటి? అదేదో మాట వరుస, అక్క రండక్క మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, అది కాదు. బలవంతం అంటే, అమ్మా నాకు కుదరదమ్మా, నాకు టైం లేదమ్మా అంటే, ప్లీజ్ నాకు తెలియదు, మీరు మా ఇంటికి రావాల్సింది, భోజనం చేయాల్సిందే, నేను వండిది మీరు తినాల్సిందే, ఆ ప్లేట్లో నేను పెడతాను చూడండి అనే వరకే. సరే ఒక్కరోజు అంటే అనుకోవచ్చు. ప్రతిసారి అటు వచ్చినప్పుడల్లా బలవంతం చేసిందంట. ప్లీజ్ కమ్ టు మై హౌస్. నేను ఒకటి చెప్తా. 3వదిగా, దేవుడు నీవు చేసిన పరిచర్యలను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. నువ్వు చేసిన పరిచర్యలను దేవుడు జ్ఞాపకం చేసి, ఇది చాలా 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 లీస్ట్ అని అనుకోకండి. దేవుడు చూస్తాడు ఎవరు పరిచర్య చేస్తున్నారు, సేవకుల్ని ఎవరు ఆదరిస్తున్నారు. సేవకుల్ని ఆదరిస్తే నన్ను ఆదరించి. చూడండి ఆ మాట ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి వద్దాం. 40-42. ఆయన శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీటిని మాత్రము, చిన్నవాడు అంటే శిష్యులండి, ఓకే గుర్తుపెట్టుకోండి. చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును. ఏంటంట అండి? క్లియర్గా చదువునానా? ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు, ఒకనికి గిన్నెడు. దేవుని శిష్యుల్లో, దేవుని సేవకులుగా ఉన్న వారిని, శిష్యుల్లో ఉన్న వారికి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఒకడు గిన్నెడు చన్నీళ్ళు, ఒక కూల్ వాటర్ ఇచ్చిన. మా ఇంటికి వచ్చారు కదా, ఒక చల్ల గ్లాస్ ఆఫ్ వాటర్ మీకు ఇస్తామండి, కూర్చోబెట్టి చల్ల గ్లాస్ నీళ్ళు తాగినా వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు. నిశ్చయముగా నీతో
చెప్పుచున్నాను. అలాంటి వారిని దేవుడు వదిలిపెట్టడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె చేసింది ఆమె ప్రేమతో, దేవుని యొక్క దైవజనుడు అనే భక్తితో. రోజు పెట్టాలా, రోజు వస్తాడా, రోజు వండి పెట్టాలా అనుకోలేదు. బలవంతం చేసింది. ఇఫ్ యూ గో బ్యాక్ టు 2 Kings chapter 4 verse 8 మనం చూసినట్లయితే బలవంతం చేసి అతడు రమ్మని అతన్ని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేశాడు అనుందా? చేయిచు వచ్చాను. ఒక్కసారి వచ్చాను కానీ నెక్స్ట్ టైం రాకండి పాస్టర్ గారు అన్నదా? చేయలేకపోతున్నానని మార్తవలే అన్నదా? నువ్వు యేసయ్యా, నువ్వు బెటాలియన్ తీసుకొని వస్తావు, నీతో పాటు 12 శిష్యులు, 12 మగ పురుషులు, నేను వండాలా? 12 70 ఉన్నారు మనకు తెలియదు. నీకు చింత లేదా? నువ్వు మా సిస్టర్ అయిన మరియాకి నువ్వు చెప్పవా? విస్తారమైన పనులు నేను ఒక్కదానే చేయాలా అంటే దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు విస్తారమైన పనులు చేస్తే నీకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందేమో, కానీ మరియా ఏం చేసింది? దేవునితో ఉండడానికి ఇష్టపడిందని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏమిటంటే అది ఆమె నుండి ఎప్పుడు వెళ్ళిపోదు. నువ్వు సన్నుకున్నావు చూడు, నీవు సన్నుకున్నప్పుడే నీ మంచి కార్యం అంతా వెళ్ళిపోయి సనుకుంటూ చేసుకో. ఒకసారి బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాసాయి గారు ఒక 10 మందిని తీసుకొని మీటింగ్కి వెళ్ళారు. యవనస్తులందరూ సేవకు అర్పించుకొని, అయ్యగారు మీతో పాటు మేము మీటింగ్కి వస్తాం, మమ్మల్ని అభిషేకించి వాడుకోండి అంటే, ఆయన ఆల్మోస్ట్ లాస్ట్ డేస్లో 10 మందితో కలిసి మీటింగ్కి వెళ్తారు. మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 10 మందిలో ఒక్కరిని పిలిచి అంటాడు, ఇట్లా మనం అందరం వెళ్తున్నాం కదా, మనము తిరిగి వచ్చేటప్పుడు మీ ఇల్లు మనము ఎదుర్కొంటాం కాబట్టి మీ ఇంట్లో భోజనం చేస్తాము, కాబట్టి మిస్సెస్కి చెప్పండి, ఏంటి 10 మందికి వండమని చెప్పండి అని చెప్తాడు. అని చెప్పిన వెంటనే భర్త చెప్తే వండాలా? నేనే దొరికానా? ఆ మార్గంలో నేనే ఉన్నానా? ఆ వీధిలో నేనే ఉన్నానా అని చెప్పి ఆమె ఏం చేసింది? భర్తకి ఏం చెప్పకుండా, ఏం చేయకుండా పడుకుంది. మీటింగ్ అయిపోయింది. 10 మందితో పాటు దేవదాసాయి గారు వచ్చారు. అందరూ ఇంటికి వచ్చి ఆకలితో, మంచి ఏం వండిందో, ఎంత స్పెషల్ ఉంటుందో అనుకొని వచ్చారు. ఆకలితో ఉన్నారు. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాసాయి గారు కూడా. అప్పుడు ఏం లేదు, కొంచెం పొద్దున వాళ్ళు తిన్నాక మిగిలిన కొంచెం అన్నం, కొంచెం పచ్చి పులుసు, కొంచెం ఏదో, అవి ఇంతే ఉన్నాయి, అన్నీ ఇంతే ఉన్నాయి, ఒక్కరికి కూడా సరిపోదు. సో అందరు లైన్గా కూర్చున్నారు. 10 మంది లైన్గా కూర్చుని విస్తరాకులు వేసిన తర్వాత భర్త లోపలికి వెళ్తాడు. ఏం చేయలేదేంటి? అన్నం లేదేంటి? పచ్చి పులుసు ఏంటి? ఏం చేయలేదు ఏంటి? నీకు ఏమైంది? చెప్పాను కదా అంటే, నాకు బాగా తలనొప్పి వచ్చిందండి, అందుకే చేయలేదు అని చెప్పింది. నిజానికి తలనొప్పి రాలేదు. వెంటనే ఏడుపు ముఖం వేసుకొని ఆ భర్త బయటకు వచ్చి, అయ్యగారండి నన్ను క్షమించండి, మా భార్యకి తలనొప్పి వచ్చిందంట, మనకి ఏం వండలేదండి అన్నది. ఏముంది ఇంట్లో అన్నాడు. ఇంత అన్నం ఉంది, ఇంత పచ్చి పులుసు ఉంది అన్నాడు. నాకు తీసుకురండి, అందరికీ వడ్డించండి అన్నాడు. ఆ అన్నము 10 మంది ప్లస్ దేవదాసాయి గారు 10 మంది తిన్నారు. ఆ పచ్చి పులుసు 10 మంది తిన్నారు. వాళ్ళు వడ్డిస్తున్నారు, ఎంత బాగుంది పచ్చి పులుసు, ఇంకొంచెం వేస్తా ఉన్నారు. సిగ్గుపడిపోయి, అయ్యో ఎంత గొప్ప దైవజనుడివి, నీవు దైవజనుడు అని తెలిసి నేను నీకు వండలేదంటే నిజంగా నేను ఎంత అభాగ్యురాలని అంటే, వెంటనే విపరీతమైన తలనొప్పి, ఆమె జీవితాన్ని వదిలిపెట్టలేదంట, అలాగే వచ్చి ఉందంట. కొన్నిసార్లు మనము మంచి కార్యాలు చేయడానికి సాకులు చెప్తాం. దేవుని దైవజనుల్ని ఇంటికి రావడం, అమ్మ వచ్చారండి, వారికి వస్తే వండి పెట్టాలా, సోఫా శుభ్రం చేయాలా, ఇది చేయాలా, ఈ ప్లేట్ తీయాలా. నేను చెప్తున్నాను, గ్లాస్ మంచిని నువ్వు ఇచ్చినా ఎక్కడ రికార్డ్ అవుతుంది? పరలోకంలో రికార్డ్ అవుతుంది. నువ్వు దేవుని సేవకులని, దైవజనులని, దేవుని మాట పట్టుకున్న మందసము వారని నీ ఇంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా దేవుడు రివార్డ్ ఇస్తాడు. మామూలు రివార్డ్ కాదు. కొన్నిసార్లు ఎగ్గొడతా ఉంటారు కొంతమంది. ఈరోజు పెట్టుకుందాం అనుకుంటారు, ఈరోజు ఎందుకు 3 బాగాలేదండి, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం అంటే నువ్వేం చేస్తున్నావు? చూడండి, 3 అద్భుతమైన కార్యాలు జరిగినాయి ఆమె జీవితంలో. ఫస్ట్ కార్యం ఏం జరిగింది? ఎవరు చెప్తారు? అలాగ చేసినందుకు ఆమె జీవితంలో ఏం జరిగింది? పరిశుద్ధుడు దైవజనుడు ఏమని అంటాడంటే, గెహాజీ
ఆమెకి ఏమి లోటు ఉంది అని అడుగుతాడు. ఫస్ట్ ఆమెను పిలుస్తాడు, నీకేం కావాలి కోరుకో, నేను ప్రార్థన చేస్తాను, ఏం చేస్తాను, నీకు అది ఇంట్లో ఉంటుంది అన్న. అంటే నాకేమొద్దు అంటుంది, ఐఎమ్ హ్యాపీ అంటే నమ్మలేదు. అంటే ఆమె ఎందుకు చేసింది ఈ కార్యాలన్నీ, ఏదో అద్భుతం గురించి చేయలేదు. మళ్ళీ ఈ వాక్యం విన్నాక నాకు కూడా మా ఇంట్లో అద్భుతం జరుగుతుంది, అక్క రండి చికెన్ పెడతా మటన్ పెడతా అనకండి. ఆమె అందుకు చేయలేదు. నిజముగా దైవజనుడు దేవుని మాటలు పట్టుకున్నారు, దేవుని సంఘం నడిపిస్తున్నారని. అప్పుడు గెహాజీ అని అడుగుతాడు. దైవజనుడు కూడా ఊరుకోలేదు. గెహాజీ నువ్వైనా చెప్పయ్యా, ఏముంది ఆమెకి లోటు ఏముంది అనగానే అన్నట్టు, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ ఒక్క కుమారుడు నేను, అదే వారికి లోటు. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా ఓల్డ్ అయిపోయాడు, వాళ్ళకి కుమారుడు లేడు. అప్పుడు పిలిపి అంటాడు, ఆమెను రమ్మని చెప్పండి. చెప్పిన వెంటనే ఏం జరిగింది, ఆమె వస్తుంది. వచ్చే సంవత్సరం కన్నా నీ ఒడిలో ఒక పురుషుడు, ఒక కుమారుడు ఉంటాడు. అయ్యా నువ్వు అబద్ధాలు చెప్పకు, నాకు లేని హోప్స్ నువ్వు పెట్టకు, ప్లీజ్ నాకు ఇది చెప్పకంటే, లేదు నువ్వు చూడు, నువ్వు చేసిన దాన్ని దేవుడు ఆయన గ్రంథంలో ఆయన రాసుకొని ఆయన నీకు ఇస్తున్నాడు, నేను కాదు. హల్లెలూయా. జరిగిందా లేదా? వచ్చే సంవత్సరం బాబు పుట్టాడు. ఇది ఫస్ట్ కార్యం. సెకండ్ కార్యం, కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఆ బాబు చనిపోతాడు, అనారోగ్యంతో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? సరాసరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? దైవజనుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు గెహాజీ నువ్వు వెళ్ళు, నువ్వు ఏదో కార్యం చేయి, నా కట్ట ఉంది కదా ఇట్లా అన్న వరకే లేదు, నువ్వే రావాలంట. దైవజనుడు వస్తాడు. వచ్చిన వెంటనే ఆ బాబుని తిరిగి బ్రతికిస్తాడు. హ్యాపీ కదా. ఇప్పుడు చూడండి మూడో కార్యం అద్భుతంగా ఉంటుంది. 2 రాజులు 8:1 మూడో కార్యం చూడండి, అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరాలు దేశంలో క్షామము కలుగును, నీవు లేచి నీవు నీ ఇంటి వారు ఎచ్చట ఉండడానికి అనుకూలంగా ఉంటారో అక్కడికి వెళ్ళమని ప్రవక్త చెప్తాడు. ఎవరైతే ఎక్కువగా సేవకుల్ని, ప్రవక్తల్ని, దైవజనుల్ని ఎక్కువగా దగ్గరుండి పరిచర్య చేస్తారో అలాంటి వారికి దేవుడు ముందుగానే బయలుపరిచి, ఇదిగో క్షామకాలం రాబోతుంది వారికి చెప్పు. దేవుడే చెప్తాడు, ప్రవక్తలు కాదు, దైవ సేవకులు కాదు. నీవు చేసిన పరిచర్యలు దేవుడు చూస్తాడు. సేవకులు మర్చిపోవచ్చు, పాస్టర్స్ మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడో ఏదో సేవకుడికి చాలా గొప్ప కార్యం చేశావు, మరణ పడుకలో ఉన్న వారిని నువ్వు లేవనెత్తావో, వారికి పరిచర్య చేసావో నాకు తెలియదు, కానీ దేవుడు అది రాసుకొని ఆ గ్రంథంలో అది ఉన్నది చూసి క్షామకాలం చెప్పండి, క్షామకాలం అని చెప్పండి. క్షామకాలం అంటే కరువు కాలము, నీకు జాబ్ లేని కాలము, నీకు ఇల్లు లేని కాలము, నీకు కరువు సమయంలో ఆయన అంటున్నాడు 7 years కరువు రాబోతుంది, కానీ నువ్వు వెళ్ళు. అయితే ఆమె వెళ్ళిందా లేదండి? ఆమె వెళ్ళిందా లేదా? 2వ వచనం చదువుదాం. ఆ స్త్రీ లేచి చెప్పండి మాట, దైవజనుని మాట చొప్పున చేసి, హల్లెలూయా, తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశంలోకి పోయి 7 సంవత్సరాలు అక్కడ నివాసము చేసింది. నౌ యు సీ 8th chapter 6th verse. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో 3వ వచనం చదువుదాం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకు రాజును ఎక్కడికి వెళ్ళిందండి? దేని గురించి? భూమి గురించి, ఇంటి గురించి. రాజు దైవజనుని పనివాడగు గెహజీతో మాట్లాడి, చూడండి ఇక్కడ చూడండి, ఆమె రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గర చెప్పాలనుకున్నది చెప్పక మునుపే ఆమె గురించి దేవుడు ఒక మనిషిని ముందుగా పంపించాడు. ఆయన ఎవరో కాదు, దైవజనుని పనివాడు. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎవరైతే పరిచర్య చేస్తారో, పరిచారకులుగా ఉంటారో, దేవుని సేవకులను ఆనర్ చేస్తారో, వారికి ఏ లోటు ఉండదు. రహస్య స్థలంలో ఉన్న నిధులను దేవుడు వారికి దయచేస్తారు. ఇది ఒక నిధి. 7 సంవత్సరాలు క్షామకాలం అయిపోయినాక రాజు దగ్గరికి వెళ్దాము. దేవుని పరిచర్య చేస్తున్నావు, నువ్వు అసలు పోలీస్ స్టేషన్ కూడా ఎక్కాల్సిన పని లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన పని లేదు. నా పంట, నా భూమి కావాలి అనాల్సిన పని లేదు. అసలు నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు. నీ పంట, నీ భూమి అన్నీ కూడా కాపాడబడతాయి యేసు నామంలో.
ఎందుకు? దేవుడు నీ పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె వెళ్ళకముందే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి అయ్యా. కొంతమంది మన ఇండియన్ సహోదరులు ఏంటి అన్నిటి కొట్లాడతారు, నాది ఏది, నా భూమి ఏది, నా ఇల్లు ఏది అని అంటారు. కానీ ఆమె ఏ కొట్లాడలేదు, మనలాగే, మన అందరిలాగే కొట్లాడలేదు. ప్రభువా చూసుకో, దైవజనుని మాట విన్నాను, దైవజనుని నేను ఆనర్ చేశాను, అనాయింటింగ్ నేను ఆనర్ చేశాను. కాబట్టి ఏం జరిగింది ఆమె జీవితంలో? ఆమె క్షామ కాలంలో పోగొట్టుకుంది అనుకున్నది ఏం జరిగింది చూద్దామండి. అతడు కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేం అర్థమైంది? నాకు తెలియదు. నాకేం అర్థమైంది నేను చెప్తా. పరిచర్య చేసేవారు, పరిచారకులకు వారు బయటికి వెళ్ళి అధిపతులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడాల్సిన పని లేదు, లైన్లో నిలబడాల్సిన పని లేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పాల్సిన పని లేదు. పరిచర్య చేసేవారికి మాట్లాడాల్సిన అవసరము లేదు. వారి తరపున మాట్లాడే వారిని దేవుడు పెడతాడు. హల్లెలూయా. వారి తరపున నువ్వు జాబ్ చేస్తున్నావా? నీకు ప్రమోషన్ రావాలంటే నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నావు, ఏ పరిచారకుల దగ్గర ఉంటున్నావు, దైవ జనులని, దేవుని బిడ్డలని, దేవుని సేవకు సమర్పించుకున్నారని ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి కూడా కొంతమంది బాధపడతారు. అక్కకి గ్లాసు నీళ్ళు ఇవ్వాలా? అక్క కాలు నొస్తున్నాయి, పట్టుకోవాలా? అక్క కాలు ఒత్తాలా? వద్దు, పోయింది మీది ఫలితం. రేపు నువ్వు నిలబడి నాకు ఈ జాబ్ కావాలి అని అడగక ముందే నువ్వు పరిచర్య చేస్తూ ఉంటుండగా నీ తరపున రాజుతో, అధిపతులతో మాట్లాడే వారిని దేవుడు నిలబెట్టి నీ తరపున నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేకుండా దేవుడే నీకు అన్ని కార్యాలు చేసి పెడతాడు. ఎన్ని కార్యాలు చేశాడు ఈమె విషయంలో? 3 కార్యాలు చేశాడు. ఇంకేమంటున్నాడు? రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో చెప్పింది, అవునయ్యా నా కుమారుడే చనిపోయాడు, లేచాడు. కాబట్టి రాజు ఆమె పక్షమున, చెప్పండి నా పక్షమున అని చెప్పండి, నా పక్షమున దేవుడు అద్భుతాలను నిలబెడతాడని చెప్పండి, నా పరిచర్యలు చూసి దేవుడు ఎంతో అద్భుతంగా క్రియ చేస్తాడని చెప్పండి. హల్లెలూయా. ఇంకా చదవండి. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇప్పించింది. హల్లెలూయా. ఆమె సొత్తు యావత్తు ఆమె దేశం విడిచినప్పటి నుండి, అంటే సొత్తు ఇవ్వడం జరిగింది, ఇల్లు ఇవ్వడం జరిగింది, భూమి ఇవ్వడం జరిగింది. కానీ ఆమె లేనప్పుడు ఆమె భూమి నేటి వరకు ఎంతైతే ఫలించిందో ఆ పంట యావత్తు కూడా ఇవ్వమంటే రెండు దీవెనలు పొందుకుంది. ఎంత అద్భుతం అండి. దేవుణ్ణి సేవించేవారు, దేవుని సేవకులకు, పరిచర్య చేసే వారి యొక్క ఆశీర్వాదం ఇదే ఉంటుంది. ఏది కోల్పోరు. అధిపతులను దేవుడు నియమించి నీ పక్షమున మాట్లాడతాడు. దేవుడు పరిచారకులను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అందుకే హెబ్రీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదామండి. అద్భుతమైన మాట ఉంది. నీవు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఎప్పుడో ఏదో మంచి కార్యం చేసావు ఏదో సేవకునికి. ఒకసారి ఒక సేవకునికి నేను ఒక సహాయం చేశాను. ఆ రోజు ఆ సహాయము ఆ టైంలో అందుతుందని అనుకోలేదు. ఆ సహాయం చేసినందుకు ఆయన ప్రార్థన చేస్తూ ప్రభా ఇంకా ఈ సహాయం రాదులే అనుకున్నప్పుడు దేవుడు నా ద్వారా సహాయం చేయించాడు. ఆయనకు సహాయం నేను చేశానని ఆయన సంతోషించాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దేవుడు రెట్టింపు 10 times సహాయం చేశాడు. 10 times. అప్పుడు నేను ఈ మాట చదివినాక నాకు అన్ని కళ్ళలో కనబడుతున్నాయి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం, చెప్పండి ఉపచారం అని చెప్పండి. ఎవరికి ఉపచారము? నేను పరిశుద్ధంగా జీవిస్తాను, దేవుని కొరకు సమర్పించుకుంటా, అంకితం చేసుకుంటున్నా అనే వారికి, అలాగే సేవకులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామంను బట్టి, ఎవరి నామం బట్టి? దేవుని బట్టి నువ్వు ప్రేమను మర్చిపోలేదు కదా. తన నామం బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. He's not an unjust God. He will not forget your work and the love you have shown him as you helped his people. Hallelujah. Hallelujah.
అందుకే నెహెమ్యా అంటాడు, నేను చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నెహెమ్యా 13లో అంటాడు, 13:31 అంటాడు, నేను చేసిన కార్యము మందిరానికి సేవకులకు నేను చేసిన కార్యం. నెహెమ్యా ఏం చేశాడు తెలుసండి? ఆయన సొంత డబ్బు నుంచి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టేవాడు, లేవీయులకు భోజనం పెట్టేవాడు. లాస్ట్లో అంటున్నాడు 31వ వచనంలో అనుకుంటా అంటున్నాడు, చూడండి, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకుని, కావలసినవన్నీ కూడా కట్టెల అర్పణను ప్రథమ ఫలం తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితే, నేను చేసిన కార్యాలు నీవు నన్ను జ్ఞాపకం. 14వ వచనంలో కూడా 13-14, నీవు చేస్తున్న ఉపకారాలను దేవుడు మర్చిపోడు. నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగు బాటునకును నేను చేసిన ఉపకారములను మరువకును. హల్లెలూయా. నువ్వు చేసిన పరిచర్య, నీవు దేవుని సేవకులకు చేసింది, నీవు చేస్తున్న పరిచర్యలన్నిటిని బట్టి మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. రాజులను సహితము నీ కొరకు నిలబెడతాడు, అధిపతులను సహితము నీ కొరకు నిలబెడతాడు. నెహెమ్యా కొరకు రాజుని నిలబెట్టిన దేవుడు, నేను నీకు సహాయం చేస్తాను. వాట్ డూ యూ వాంట్? ఎందుకు ముఖం అలాగుంది? నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఎందుకు? నువ్వు పరిచర్య చేస్తున్నందుకు, నువ్వు పరిచర్య పట్టుకొని విడిచిపెట్టనందుకు, నువ్వు పరిచర్య చేర్చినందుకు, పరిచర్య చేస్తుంటుండగా ఆ ప్రేమను బట్టి, దేవుని మీద ఉన్న ఆయన నామం బట్టి, ఆ ప్రేమను బట్టి దేవుడు నువ్వు చేసినవన్నీ జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. నిన్ను చూసి నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను దీవించడానికి ఈ 3 కార్యాలు చూస్తున్నాడు నీ జీవితంలో. మొదటిగా, నీవు ఎవరి దగ్గర కన్నీరు కారుస్తున్నావు, నీ బాధలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను బాగు చేసి, దేవుడు నిన్ను విడిపించి, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. రెండోదిగా, నీ మంచి కార్యాలు, సత్క్రియలు, అందరికీ మంచి చేయడం. మన చేయి మంచి చేయగా ఉండాలి. ఏం చేయగా ఉండాలి? కొంతమంది అంటారు, ఆ డాక్టర్ చేయి చాలా మంచిదండి అంటూ ఉంటారు. ఎలా మంచిదవుతుంది? ఎలాగ ఉంటుంది మంచి చేయి? ఎలా ఉంటుంది? అందరికీ మేలు చేసిందేమో కదా. అబార్షన్స్, ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ అవన్నీ చేయకుండా, డబ్బు కోసం ఒక ప్రాణాన్ని తీసేయకుండా మంచి కార్యాలు చేసింది. అందుకే ఆ చేతిని దేవుడు, అందుకే నీ చేతుల కష్టార్జితమును నేను దీవిస్తాను. మంచి చేయగా ఉండాలి. అందరికీ మనము చేయి చాపినప్పుడు ఏం చేయాలి? వారికి మంచి చేయాలి, కీడు చేయకూడదు. మంచి చేస్తూ ఉండు, దేవుడు నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తాడు. మూడవదిగా, నీ పరిచర్యలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవ్వరు మర్చిపోయినా, ఎవ్వరు మర్చిపోకున్నా, సేవకులు కూడా మర్చిపోయినా గుర్తుపెట్టుకోండి, దేవుని పరలోకంలో ఒక గ్రంథం ఉంది. ఈ పరిచర్య, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారంట, రాసుకున్నారా అంటాడు దేవుడు. దేవుడితో రాసాం, గ్లాస్ నీళ్ళు ఇచ్చారు, అంత దానికే ప్రతిఫలం ఇస్తాడంటే పరిచర్య చేస్తే ఎంత ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితాంత కాలము నీవు పోలీస్ స్టేషన్ నిలబడాల్సిన పని లేదు, అధిపతుల దగ్గర నిలబడాల్సిన పని, అయ్యా నాకు సాయం చేయ అనడానికి పని లేదు. యూ డోంట్ వాంట్ అ సీఎం, యూ డోంట్ నీడ్ అ పిఎం, యూ నీడ్ గాడ్, యూ ఆల్రెడీ హ్యావ్ గాడ్. ఆమెన్. ఆయన జ్ఞాపకం చేసుకొని రాజులను నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసేటట్టు చేస్తాడు. రాజు అడుగుతాడు, నిజమేనా? కరెక్టేనా చెప్పింది? నేను సహాయం చేయాలంటే, అవును రాజా నిజమే అనగానే ఆయన ఏమన్నాడు? ఆమె భూమి ఇచ్చేయండి, ఆమె ఇల్లు ఇచ్చేయండి, ఆమె లోటంతా తీర్చేయండి. అంతేకాదు, ఆమె లేనప్పుడు 7 సంవత్సరాలు ఆ క్షామ కాలంలో ఎంత పంట వచ్చిందో అది కూడా ఆమెదే, ఆమెకి ఇచ్చేయండి. ఏ లోటు లేదు. పరిచర్య చేస్తున్నావా? నీకు ఏ లోటు ఉండదు. ఒకవేళ లోటు ఉంటే కూడా దేవుడు అది వెతికి ఎక్కడ లోటు ఉంది నా బిడ్డకి, ఆ లోటు నేను తీర్చాను అనుకుంటాడు. కాబట్టి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుని? బాధపడేవారిని. మరి బాధపడుతూ దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకోటి సత్క్రియ చేసి. మూడోదిగా పరిచారకులు మామూలు కాదు, మా వాలంటీర్స్ మామూలు కాదు, దేవుని సేవ కొరకు సమర్పించుకున్న వారు మామూలు కాదు. వారు ఏది చేసినా ప్రతిఫలం వారు పొందుకుంటారు. వారికి అసలు ఈ లోటు అనేది ఉండదు. అధిపతుల దగ్గర నిలబడాల్సిన పని లేదు. ఈరోజు దేవుడు అట్టి కార్యము మన జీవితంలో దేవుడు దయచేయను. కానీ లేచి నిలబడదామా? దేవుని సన్నిధిలో అడుగుదామా? ప్రభా, మేక్ మీ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నా కన్నిటిని చూడండి. నేను ప్రార్థన చేసినప్పుడు నాయన, యు ఆర్ అ గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్. మా బాధను దృష్టిస్తాం, మా మంచి పనులను దృష్టిస్తాం, మా పరిచర్యలు, మేము చేసిన పరిచర్యలు అన్నీ కూడా దృష్టిస్తాం. చిన్న భోజనం పెట్టింది, ఆమెకి ఎంత కాదు, ఘనమైన స్త్రీ, ఘనురాలైన స్త్రీ,
చాలా ఉంది ఆస్తిపాస్తులు. చిన్న భోజనం పెట్టినందుకే దేవుడు ఆమె జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని కార్యాలు. ఎవ్రీడే బలవంతం చేసి భోజనం తిన్నాయా? ఇట్ ఈస్ నథింగ్ ఫర్ హర్. ఒక వ్యక్తికి భోజనం పెట్టడం ఇట్స్ నథింగ్ ఫర్ హర్. కానీ అది చేసినందుకు దేవుడు ఆమెకి ఇచ్చిన రివార్డ్ చూసారా? ఎంత రివార్డ్ ఇచ్చాడు. కుమారుని ఇచ్చాడు. కుమారుని చనిపోతే సహితం లేవనెత్తాడు. అంతేకాదు భూమి, పంటను, అన్ని, ఇల్లు, ఎవ్రీథింగ్ ఆమె పొందుకుంది. క్షామకాలంలో పొందుకుంది. క్షామకాలంలో కూడా నష్టపోలేదు, యావత్తుకు తిరిగి పొందుకుంది. ఈవెన్ ఇన్ యువర్ ఈ రెసెషన్ టైంలో కూడా నీవు పరిచర్య చేసే వాడుగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు ఏ అధిపతి దగ్గర, ఏ రాజు దగ్గర, ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గర, ఏ పోలీస్ స్టేషన్ దగ్గర, ఏ కోర్టు కేసెస్ కానీ నీవు నిలబడాల్సిన పని లేకుండా దేవుడు నీకు సమస్తమును దేవుడు నీకు దయచేయను గాక. Everything is recorded. Whatever you're doing is recorded. Even your tears are recorded. నీ మాటలు దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతుంది. It is recorded. Whatever you're doing is recorded. People may have forgotten what you're doing. దేవుడు చూస్తున్నాడు, నీ పరిచర్యను చూస్తున్నాడు, నువ్వు ఎంత కష్టపడుతున్నాడు చూస్తున్నాడు. పెళ్ళైనా సరే నువ్వు వచ్చి పరిచర్య చేస్తున్నావు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, జాబ్స్ ఉన్నా, బలహీనంగా ఉన్నా దేవుని పరిచర్య చేస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. ఆయనకు ఒక గ్రంథం ఉంది. హీస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. హీస్ రికార్డింగ్. నీవు చేసే ప్రతి కార్యం పరలోకంలో ఉన్న జ్ఞాపకార్థ పుస్తకంలో నీ పేరు కింద రికార్డ్ చేయబడతా ఉంటుంది. కాపాడబడుతున్నావు. బ్రతికిస్తాడు బాగు చేయడానికి. నీ కన్నీళ్ళు చూసి నీ ప్రార్థన వినడానికి దేవుడి కార్యం చేస్తున్నాడు. ఈ మెసేజ్ని షార్ట్లో చెప్పాలంటే, మనము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. హీ విల్ కమ్ డౌన్ టు హెల్ప్ అస్. మన కన్నీరుని జ్ఞాపకం చేసుకుంటే ఒక బ్లెస్సింగ్ ఏంటంటే, దేవుడే స్వయంగా వచ్చి లాజర్ని లేపినట్టుగా, దేవుడే హన్నాని దర్శించి, దేవుడే సారాని దర్శించి దిగి వచ్చి వాళ్ళకి ఉన్న లోటును తీర్చినట్టుగా నీ కన్నీటికి నువ్వు కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకుంటే అది దేవుడు మర్చిపోడు. బాధపడు వారు దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చినట్లయితే ఆయన ఆలయం నుండి వారి యొక్క మొరను విని, వారి మూల్గలు విని, వారిని దర్శించడానికి, వారిని విడిపించడానికి, వారిని తప్పించడానికి దేవుడు వస్తూ ఉంటాడు. అలాగే ఎవరైతే మంచి కార్యాలు చేస్తున్నారో బహుగా వారు తెలిసిందెల్లా మంచి, వారు చేసేదెల్లా మంచి, వారు చేసేదెల్లా మేలే. అలాంటి వారి జీవితంలో దేవుడు వచ్చి వారు చనిపోయినా సహితము వారి కార్యాలు అయిపోయింది అనడానికి లేదు. వారి కార్యాలు బట్టి వారి జీవితంలో లేవనైతే పరిస్థితిలో దేవుడు వారిని పెడతాడు. అయిపోయింది అనుకున్నారే కానీ తబిత కార్యాలు బట్టి, తబిత సత్క్రియలు బట్టి మరణ సమయంలో ఆమె తప్పించబడింది. మరణ సమయంలో జీవముతో లేపబడింది. ఈరోజు ఆ జీవము మనకు ఉండాలన్నట్లయితే మనము సత్క్రియలు చేద్దామా, మంచి చేద్దామా, అందరికీ మంచి చేద్దామా, ఎవరికి మనం కీడు చేయాల్సిన పని లేదు. మనం మంచి చేస్తే మనల్ని దేవుడు తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సత్క్రియలు నేను కాపాడుతున్నాయి, సత్క్రియలు నేను బ్రతికిస్తున్నాయి, సత్క్రియలు నేను విడిపిస్తూ ఉంటున్నాయి. ఆఖరిగా సమయం ఉన్నా లేకపోయినా దేవుని పరిచర్య, నీవు చేసిన పరిచర్యలు మనుషులు మర్చిపోవచ్చు, దైవజనులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ఆమె మనిషితో, రాజుతో ఏమీ చెప్పక మునిపే దేవుడు ఆల్రెడీ ఒక మనిషిని ఆమె కొరకు నిలబెట్టినట్టుగా దేవుడు ఆమె జీవితంలో ఒక కార్యం కాదు, 2 కాదు, 3 ఏ లోటు అయితే ఉందో ఆమె జీవిత కాలం అంతా లోటు లేకుండా దేవుడు కార్యం చేశాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో అడుగుదామా, యేసయ్యా, యువర్ అ గాడ్ హూ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. అయ్యా, నీవు నీ నిమిత్తము, దేవుని సేవకుల నిమిత్తము చేసిన ప్రతి పరిచర్యను నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడవు నాయనా. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. కమాన్, ప్రే యాస్ హిజ్కియా ప్రేడ్. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా ప్రార్థించేది, నా దేవా, నేను నీ కోసం చేసిన కార్యాలు కృపతో జ్ఞాపకం చేసుకోను ఆయన. లార్డ్, రిమెంబర్ వాట్ ఐఎమ్ డూయింగ్ జీసస్. రిమెంబర్ మై గుడ్ వర్క్స్ లార్డ్ మై ఫాదర్. రిమెంబర్ మై టియర్స్ లార్డ్ మై ఫాదర్. ఎవరి దగ్గర నేను ఏడవను, నీ దగ్గర మాత్రమే నేను ఏడ్చినవి. వాట్ ఐ వాజ్ వీపింగ్ అబౌట్, అయ్యా నువ్వు అది జ్ఞాపకం చేసుకోను ఆయన. హల్లెలూయా. నా కన్నీరుతో
హల్లెలూయా. నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. చెప్తామా? నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. పాడతామా? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నీవే లేకపోతే పాడతామా సంగమా? నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ పాడతామా విశ్వాసంతో? ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపగా. నీవు నా సొత్తన్నము, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. పాడతామా? నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే విశ్వాసంతో పాడదామా? నీవు లేని రోజు నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి యేసయ్యా, ఈ రోజు నాయన ప్రభ అయ్యా ఒక తాళం చేతి మా చేతిలో పెట్టి, అమ్మా నువ్వు బాధపడేది, నీ కన్నీరు కార్చేది నేను చూస్తున్నా. నువ్వు కన్నీరుతో ప్రార్థన చేసి నా వైపు తిరిగిన ఎడల నీకు ప్రతి ఫలం ఉంటుందని చెప్పావు. బాగు చేస్తానని చెప్పావు, స్వస్థపరుస్తానని చెప్పావు నాయన. అంతేకాదు నాయన ప్రభ వారి మొర మూలుగులను వినే దేవుడుగా ఉన్నావు నాయన ప్రభ. అయ్యా నీ సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టును నీ రికార్డు చేసుకొని ప్రతి ఫలంగా సంతోషాన్ని అయ్యా దుఃఖాన్ని కొట్టి వేసే స్థితిలో నీ బిడ్డల్ని బాధపరచుబడు వారి జీవితంలోనైనా నీ యొక్క మేలు కనపరుస్తావని చెప్పావు. అంతేకాదు నాయన మంచి క్రియలు చేస్తూ ఉంటాయి, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు నాయన. యు లైక్ గుడ్ పీపుల్, యు లైక్ టు బీ విత్ గుడ్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ థింకింగ్ గుడ్, హూ ఆర్ ఆల్వేస్ వాంటింగ్ టు డూ గుడ్ థింగ్స్ లార్డ్. సత్పురుషునికి నీవు కటాక్షం చూపించే దేవుడవు నాయన. సత్క్రియలు చేసే వారంటే నీకు ఇష్టం. వారు రోగశయ మీద వారిని లేపి వారిని కాపాడి వారిని బ్రతికిస్తావు నాయన ప్రభ. వారి క్రియలు బట్టి నాయన ప్రభ తండ్రి యేసయ్యా అట్టి స్థితిని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే పరిచారకులను పరిచర్య చేసేవారు దేవుని నామం బట్టి దేవుని సేవకులకు దేవుని దైవ జనులకు ఏ మాత్రం ఒక చిన్న గ్లాస్ మంచి నీళ్ళు చల్లటి నీళ్ళు గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ప్రతిఫలం పోగొట్టుకో అని చెప్పావు నాయన. ఎంత గొప్ప ప్రతిఫలం! ఆమె మాట్లాడకుండానే నాయన, ఆమె నోరు తెరవకుండానే నాయన ప్రభ రాజు మాట్లాడి అధిపతులు మాట్లాడి ఆమె కొరకు చేసిన కార్యాలు మాకు ఈరోజు బయలుపరిచావు నాయన. మేము చేసే పరిచర్య నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకో నాయన, కృపతో జ్ఞాపకం చేసుకో నా దేవా. మేము ఎవరికి ఏమి చేస్తున్నాం కృపతో జ్ఞాపకం చేసుకోనైనా ప్రభా. అయ్యా నీ దైవ జనులు ఎవరైతే చూస్తున్నారు, ఎవరైతే పట్టించుకుంటున్నారు, ఎవరైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, అటు వారిని నీవు కృపతో జ్ఞాపకం చేసుకో. వారు కన్నీరు విడిచుట చూచి వారు కన్నీరు కార్చినైనా దైవ సేవకుల కొరకు నిలబడిన వారిని ఈ రోజు జ్ఞాపకం చేసుకో. ఎంతమంది నిలబడరు నైనా, అందరూ వెళ్ళిపోతారు నైనా ప్రభా తండ్రి యేసయ్యా. బట్ యూ లుక్ అపాన్ దోస్ పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ లార్డ్ ఫర్ ద sake of you, for the sake of the children of God, for the sake of the disciples, for the sake of the servants of God. అయ్యా అలాంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి, అలాంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నీ పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. ఏది ఏమైనా మా ఇంటికి వెళ్ళాం మేము పరిచర్య చేస్తాం అనుకున్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని అయినా సంతోషం కాదు నాయన, వారు దేవుని సేవకులతో దుఃఖపడడానికి ఇష్టపడే వారిని ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకొని అయినా ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పను వారి యొక్క భారంను సున్యాస
విలాసంగా సింప్లిఫై చేస్తున్న పరిచారకులను ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి. మా వాలంటీర్స్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు ప్రార్థన చేసేవారిని జ్ఞాపకం చేసి కృపతో జ్ఞాపకం చేసి వారి ఇంట్లో లోటు లేకుండా సహాయం చేయండి. వారి తరపున రాజులతో మాట్లాడండి స్వామి, మాట్లాడండి నాయన. ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా పక్కన నిలబడే అహరోను, హూర్ లాంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. కేలేబ్, జోషువా లాంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన. మోషే చెయ్యి విడవక, ఆ నీడను విడవక యెహోషువ ఎలాగైతే ఉన్నాడో అటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నట్లయితే వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. దైవ జనులు బట్టి వారు నిలబడుతున్న వారి యొక్క నడక బట్టి, స్థిరంగా ఉంటున్న వారి స్థితిని బట్టి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో ఏ లోటు ఉండకుండా చూడండి. వారి జీవితంలో కార్యాలు మొదలు పెట్టండి. వారు చేసిన పరిచర్య నువ్వు జ్ఞాపకం చేసుకో. సేవకులుగా మేము జ్ఞాపకం చేసుకోకపోవచ్చు అయ్యా, వారు చేసిన మేము మర్చిపోవచ్చు, కానీ ఎవ్రీథింగ్ యువర్ రైటింగ్ డౌన్. మేము చూసినా చూడకపోయినా, రాత్రి నిద్ర ఉన్నా లేకపోయినా అయ్యా, సేవకుల కొరకు నిలబడేవారు, వారి చేతులు పైకి లేపే వారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయన. నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇంతమంది కాదన్నా, ఎంతమంది మీకాలున్నా, ఎంతమంది యోబు లాంటి భార్యలున్నా కూడా యోబు వల్లే నిలబడే సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. దావీదు వల్ల నీ కొరకు నిలబడే వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. రాజులు సహితం వారికి సహాయం చేసేలాగా సహాయం చేయమని ఈరోజు ఈ విన్న వాక్యం మేము తీసుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం. మా జీవితంలో మేము అవలంబించడానికి మేము ముందు సైన్యంలో మేము నిలబడుతున్నాము నాయన, ముందు లైన్లో నిలబడుతున్నాం. మంచి చేయడానికి, కన్నీటితో విత్తడానికి, అలాగే ప్రభా పరిచర్య చేయడానికి నాయన ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి జీవితంలో ఈ మాసంలో, ఈ రోజు నుంచే వారి కార్యాలు మొదలు పెడతారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.